ఏళ్లకు ఆపద అంటూ ఉసురు తీస్తున్న పడవల పంకాలు కాలుష్యం ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో పరిస్థితి మెరుగయ్యే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. లేకపోతే సబ్స్టేషన్ల పేరుతోనూ నిధులు పిండేశారు. జగన్ జమానాలు విద్యుత్ శాఖలో ఇదో తరహా అవినీతి. ఎంపీ అవినాష్ సిఫార్సు చేసిన 68 సబ్స్టేషన్లు నాటి మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించిన 30 గత 5 ఏళ్లలో అదనంగా అనుమతించిన 350. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను సొంత జేబు సంస్థలు మార్చుకుంది. విద్యుత్ సంస్థల అవసరాలు నిధులు వెసులుబాటుతో సంబంధం లేకుండా సొంత లాభాలకే ప్రాధాన్యతనిచ్చింది. కమిషన్లో పోస్టులను అమ్ముకునేందుకు కొన్ని సబ్స్టేషన్ల పనులు ప్రతిపాదించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు 68 సబ్స్టేషన్లు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ పరిధిలో 30 సబ్స్టేషన్ల నిర్మాణానికి డిస్కంలు అనుమతించాయి. ఇదే విధంగా వైకాపా నేతలు పోటీపడి అవసరం లేని చోట్ల సబ్స్టేషన్లు మంజూరు చేయించుకున్నారు. సరైన అధ్యయనం లేకుండా మంజూరు చేసిన వాటిని గుర్తించి ఇప్పటికీ నిర్మాణం మొదలుపెట్టని 140 సబ్స్టేషన్ల కోట్ల ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల ఒక్కొక్క సబ్స్టేషన్ నిర్మాణానికి సుమారు 2.5 కోట్ల చొప్పున డిస్కంపై సుమారు 350 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సెన్స్లెస్ జర్నలిజం, సెన్స్లెస్ పాలిటిక్స్ అనేదానికి సజీవ సాక్ష్యం. కరెంటు కోతలు వస్తున్నాయి. ఎందుకయ్యా అంటే ఫ్లక్చుయేషన్. ఎందుకు ఫ్లక్చుయేషను? ఒక చోట ఎక్కువ వాడుతున్నారు, ఒక చోట తక్కువ వాడుతున్నారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే కరెంటు వాడకం ఎక్కువ అవ్వడం వలన ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. దాన్ని అధిగమించాలంటే సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు అధికంగా కావాలి. వాటికి వాళ్ళు సమగ్ర ప్రణాళిక చేస్తే వాళ్ళ మీద ద్వేషంతో అదేదో అవినీతి ముద్రలేసి అతి అద్భుతమైనటువంటి విలువైనటువంటి పనిని బురదలో పోసిన పన్నీరులో మారుస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిని గొప్పగా చిత్రీకరించడం అన్నటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్ లేని జర్నలిజానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.